సార్ VR4 ఈ బ్లాక్ జింజర్ అనేది నేను ఇంతవరకు వినలేదు సార్. మామూలుగా వాస్తవానికి నేను దాదాపుగా మెడికల్ ఫీల్డ్ ఉండబట్టి ఇప్పటికి 21 ఇయర్స్ అవుతుంది. 21 సంవత్సరం అవుతుంది. మా మామకు మౌత్ క్యాన్సర్ వచ్చింది సార్ ఆయనకు. మా అత్త, నువ్వు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కదా, మీ మామకు మౌత్ క్యాన్సర్ వచ్చింది, ఆల్రెడీ కర్నూలు ఒమేగాలో 3 కీమోస్ అయిపోయి రేడియేషన్ పెట్టించారు, అయినా కూడా 1 సంవత్సరం అయింది నాయన, ఇంకా ఏం తినాలన్నా కూడా అన్నంలో నీళ్లు కలుపుకొని తింటా ఉన్నాడు, ఇడ్లీలు అట్లే కలుపుకొని తింటాడు తప్ప నుంచి ఏం తినలేకపోతాడని చెప్పేసి ఒక రోజు నాతో బాధపడింది సార్. సరే లేత నేను ఖచ్చితంగా నేను మాట్లాడి చూస్తాను అని చెప్పేసి చెప్పాను, కానీ నేను తప్పించుకుని అంటే కొంచెం టైమింగ్ చేశాను సార్, చూద్దాము ఎక్కడ అని చెప్పేసి అనేసి. ఒకసారి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కలిసినప్పుడు నా వృత్తిరీత్యా కాల్ చేసినప్పుడు ఆయన నుండి, ఏమి డేవిడ్ గారు ఇన్ని రోజులు రాలేదు మీరంటే, ఏం లేదు సార్ మా మామ కొంచెం బాగాలేకపోతే ఈ విధంగా నేను దానికోసం సెర్చ్లో ఉన్నాను సార్, అందువల్ల కొంచెం మీతో కలవలేకపోతున్నాను అంటే, ఏమి ప్రాబ్లం సమస్య అని చెప్పేసి అన్నప్పుడు, నేను సమస్య వచ్చేసి ఆయనకు మౌత్ క్యాన్సర్ సార్, ఈ విధంగా కర్నూలులో కీమో ఇచ్చారు సార్. ఆ విధంగా నేను ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, బ్లాక్ జింజర్ గురించి మీరు విన్నారా, దీని గురించి ఎందుకు సార్ ఆ కీమో రేడియేషన్ ఇచ్చేసి మనిషిని చంపుకుంటారని చెప్పేసి అన్నప్పుడు, బ్లాక్ జింజర్ ఏంటి సార్ అని చెప్పేసి ఆయన పాంప్లెట్ ఇచ్చింటే ఆ పాంప్లెట్ చదివాను సార్ ఆ రోజు. ఆ పాంప్లెట్ చదివినప్పుడు, సార్ ఇది చూడండి సార్ చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసినప్పుడు, సరే సార్ అని చెప్పేసి అది బ్యాగ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 మంత్ వరకు దాని గురించి నేను, ఎందుకంటే అది వెనక్కి తిరిగి పాంప్లెట్ చదివినప్పుడు ఒక్క అల్లము ఆ, ద- ఇది ఏదో ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారులే లైఫ్లో, ఈ హెర్బా దాంట్లో దీంట్లో చెప్తా ఉంటారు కదా అని చెప్పేసి కొట్టిపడేసి దాన్ని అట్లే బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఇంకా మా అత్త ఒకటేమో నన్ను ప్రెజర్ చేసి, నువ్వు హైదరాబాద్ కన్నా పోనన్నా అదేదో పునరున్నావానా ఏదో ఉందని చెప్పేసి అక్కడనే తీసుకోలేదు, కేరళ కన్నా పోదాం అని చెప్పేసి అంటే, ఆమె కొంచెం ఆమె బాధ చూడలేక మళ్ళీ ఒకరోజు ఎందుకో నా బ్యాగ్లో నేను డ్యూటీకి వెళ్దామని చెప్పి చెక్ చేసుకునేటప్పుడు అది పాంప్లెట్ కనపడినప్పుడు అది తీసి దాని గురించి ఏంటి అని చూస్తే కెంపీరియా పార్విఫ్లోర్ అని చెప్పేసి ఉంది. ఏంటి కెంపీరియా పారిఫ్లోరా అని చెప్పేసి జస్ట్ సెర్చ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే దాని బొటానికల్ నేమ్ అని చెప్పేసి కెంపీరియా పారిఫ్లోరా, అది థాయిలాండ్ దేశంలో పండుతుంది, దాని యొక్క ఉపయోగాలు అని చెప్పేసి బెనిఫిట్స్ ఆల్రెడీ వాళ్ళు దాంట్లో చాలా ఏళ్ళ నుంచి అంటే 1000 ఏళ్ల కింద నుంచి దాన్ని మెడిసిన్గా వాడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు నాకు కొంచెం నమ్మకం ఏర్పడింది. ఓ ఇది ఈ రోజు వచ్చిండేది కాదు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతున్నారంటే దీని గురించి అని చెప్పేసి ఇంకా చదువుతాం మొదలుపెట్టింటే కొన్ని జర్నల్స్ నాకు బయట ఉన్నాయి సార్. అప్పుడు ఆ జర్నల్స్ కొన్ని తీసుకొని, కొన్ని అంటే పబ్మెంట్లో జర్నల్స్లో సెర్చ్ చేసి, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ జర్నల్స్ అన్ని చూసి చదివాను. చదివిన తర్వాత ఇది క్యాన్సర్లో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో లేడీస్లో వచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరీ క్యాన్సర్ కానీ, లేదంటే ఇంకా మెన్స్లో వచ్చినప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ, మౌత్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ చదివాను. చదివినప్పుడు దీని గురించి మళ్ళీ సుబ్బయ్య సార్కి ఫోన్ చేసి, సార్ ఇది ఎట్లా సార్, ఎట్లా కొనాలి, దీని ఈ ప్రొడక్ట్ ఏంది అని చెప్పేసినప్పుడు నాకు ఈ విధంగా అశోక్ సార్ అని చెప్పేసి ఉన్నారు సార్, ఆయన వస్తారు మీ దగ్గరికి, ఆయన కలుస్తారని చెప్పేసినప్పుడు అశోక్ సార్ అని చెప్పేసి ఇంకొక ఆయనతో పాటు రామ్మోహన్ సార్ అని ఎవరు ఆయన ఇద్దరు కలిసి వచ్చారు సార్. తర్వాత మా అత్తలో చెప్పాను ఈ విధంగా అది బ్లాక్ జింజర్ అని చెప్పేసి ఉంది సార్, ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. నేనైతే 100% అష్యూరెన్స్ ఇవ్వలేను, ఒకసారి వాడదంతా ఇన్ని వాడినాము, ఇప్పుడు ఒకసారి వాడి చూద్దాం ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు, సరేనైనా పిలిపించు అని చెప్పేసి అన్నప్పుడు పిలిపించాను సార్. పిలిపించినప్పుడు ఇంటికి ముగ్గురు వచ్చారు సార్, వాళ్ళు ఆయన ఆర్ఎంపీ కూడా వచ్చారు, వాళ్ళ ఇంటికే వెళ్ళాము. ఆయన చెప్పాడు, చెప్పినప్పుడు మా మామ కూడా రెండే రెండు మాటలు విన్నాడు. ఆ తర్వాత మా అబ్బాయికి చెప్పేసి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా నమ్మకం లేదు, ఇది ఏదో వీళ్ళు ఇస్తారని మా బలవంతంగా కోసం తీశారు. నేను మా అత్త బలవంతం కోసం వెళ్ళాను సార్ అక్కడికి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఆమె చూసి సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఆయనకు లైట్ వేసి నోట్లో ఒక్కసారి చూపించమంటే చూపించేసి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. అప్పటికి ఆయన ఏం తెలియని పరిస్థితి. మా అత్త మొత్తం ఆ సెట్ ఇంత 12,960 రూపాయలు అవుతుందని చెప్పి చెప్పినప్పుడు ఆమె పరిస్థితుల్లో మొత్తం అంత అమౌంట్ తీసి ఇచ్చింది సార్. అప్పుడు తీసుకొని స్టార్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ వాళ్ళు డోసేజ్ చెప్పారు, ఫస్ట్ 2 days 1 క్యాప్సూల్, మార్నింగ్ 1 ఈవినింగ్ 1 3 days అని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ 2 days 2 అని చెప్పారు సార్. ఆ తర్వాత నెక్స్ట్ వెయిట్ని బట్టి మీరు యూస్ చేయమని చెప్పారు, యూస్ చేసాము. నేను ఒక 1 week తర్వాత నేను కాల్ చేయలేదు, కానీ ఆమె ఫోన్ చేసి, నాయన మీ మామ ముఖంలో కొంచెం మార్పు వచ్చింది, మొహం మెరుగ్గా ఉంది అది అని చెప్పేసి. అవునత్త సరేలేత అని చెప్పి చెప్పాను, నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వెళ్ళాను సార్. 10 రోజుల తర్వాత వెళ్తే ఎట్లా ఎట్లుంది అని చెప్పేసి అన్నప్పుడు, మా మామ బస్సు డ్రైవర్గా వెళ్ళిపోతాడు, ఆయన లేడు. బాగుంది నాయన, కొంచెం ఈ మధ్యలో కొంచెం ఏదైనా చారు వేయ రసం చేయని చెప్పేసి అంటున్నాడు, రసం వేసుకొని తింటానని చెప్పేసి అన్నాడు.
అప్పుడు నాకు కొంచెం దాని మీద కొంచెం అదే కొంచెం నమ్మకం కుదురుతా ఉంది సార్ అప్పుడప్పుడే. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక 20 డేస్ తర్వాత వరకు ఫోన్ చేయలేదు. 20 డేస్ తర్వాత ఫోన్ చేసి మా మామతో డైరెక్ట్‌గా కనబడి, "మామ ఎట్లుంది? ఏం కథ?" అని చెప్పేసి, "నాయన ఇప్పుడు కొంచెం ఏదైనా గాని తాలింపు గాని ఇవి వేసుకొని తినగలుగుతున్నాను. బాగుందని" చెప్పిస్తున్నాను. ఇంకోటి ఏమంటే ఆయనకు కొంచెం డ్రింక్ అలవాటు ఉంది. అది మానేసేయి అని చెప్పాను సార్. ఎందుకంటే ముందుగానే డ్రింక్ అలవాటు ఉంటే ఇది తగ్గదు మామ, కంపల్సరీ డ్రింక్ అలవాటు మానేసేయి అంటే, "మానేస్తాను తప్పకుండా" అని చెప్పినాడు. ఇప్పటికి నేను అక్టోబరు 23 తీసుకున్నాను సార్. ఎందుకంటే నేను నోట్స్‌లో రాసుకున్నాను. ఎందుకంటే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది? ఇది నిజంగా వర్క్ చేస్తుందా ఇన్ని దాంట్లకి అని చెప్పేసి అక్టోబర్ 23 తీసుకొని ఇప్పుడు 1 మంత్ 1 వీక్ అయింది సార్. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇంకోటేంటంటే ఆయనకు గౌట్ ఉంది సార్. ఆయనకు యూరిక్ యాసిడ్ త్రిబుల్‌లో ఉంది. నేను చెక్ చేస్తున్నది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, "ఇప్పుడు ఎట్లుంది మామ నీకు ఒళ్ళు నొప్పులు కదా" అని వాళ్ళ ఇంట్లో వాళ్ళే మా అత్త కూతురే ఆ పాపనే. ఆ పాప కూడా బీఎస్సీ నర్సింగ్. షీ ఈస్ కంప్లీటెడ్ బీఎస్సీ నర్సింగ్ సార్. తను కూడా గౌట్ ఉంది తగ్గుతదే మామ అని చెప్పేసి నాతో అనింది. నేను కూడా పూర్తిగా చెప్పలేను. నేను కూడా ఫస్ట్ టైం ఇది యూజ్ చేయడం కూడా. మనకు తెలీదు కదా! యూజ్ చేద్దాం, వాడదాం ఒకసారి ఎన్ని యూజ్ చేసాం కదా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు యూజ్ చేశారు సార్. ఇప్పటికైతే ఆయన మంచిగా పెయిన్స్ ఏవైతే ఉన్నాయో యూరిక్ యాసిడ్ సంబంధించిన పెయిన్స్ లేవంట, తింటున్నాడు. నిద్ర కూడా అప్పుడు పట్టలేదని చెప్పేసి ఇప్పుడు నిద్ర కూడా బాగా పోతున్నాను ఆయన అని చెప్పేసి అన్నాడు. ఇప్పటికి 1 మంత్ 1 వీక్ సార్. నేను చాలా ఆశ్చర్యంగా వ్యక్తం చేసింది ఏంటంటే ఇంకోటి సార్, దీని తర్వాత మా సిస్టర్‌కి ఒక ప్రోడక్ట్, అది వి ప్రోటీన్ అని చెప్పేసి ప్రోటీన్, ఆమె వచ్చేసి 85 కేజీస్ ఉంది. 85 కేజీస్ ఉంది. ఆమె ఏమనిందంటే ఒకసారి నాతో నేను బరువు తగ్గాలనుకుంటున్నావు అక్క అంటే, తగ్గాలనుకున్నా ఏం నీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్ ఉందా మీ మెడికల్ దాంట్లో అని చెప్పేసి అంటే, ఆ మెడికల్‌ది కాదు, సైడ్ ఎఫెక్ట్ ఏం లేకుండా ఉంది ఒకటి వాడతావంటే, వాడతా అని చెప్పేసి మా బావకి చెప్పిందంట. ఒక 2 డేస్ నుంచి మా బావను నేను తీసుకుంటే మా బావ కాల్ చేసి నాకు ఇట్లా మీ అక్క అడుగుతుంది ఒకసారి అదేదో ప్రోడక్ట్ అంట అని చెప్పేసి, ఇట్లా ఉంది బావ వి ప్రోటీన్ అని చెప్పేసి అనేసి అంటే, ఎంత అవుతుంది ప్రోడక్ట్ దాని వాల్యూ ఎంతంటే, ఇది 4 ప్యాకెట్స్ వచ్చేసి 15,200 అవుతుంది చెప్పాను సార్ నేను. చెప్తే అంత వద్దులే ఫస్ట్ టైం వాడదాంలే ఒకసారి అని చెప్పేసి అంటే, సరే అని 2 బాక్సులు తెప్పించుకుపో వాడు బాగుందని చెప్పేసి నేను దాని గురించి ఇంకా దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్ని సెర్చ్ చేస్తున్నాను బావ, ఒకసారి చూస్తున్నాను అని చెప్పేసి చెప్పినాను సార్. ఆ తర్వాత అశోక్ సార్ని అడిగాను, సార్ దాంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, ఏమున్నాయి దాంట్లో నేను చదవాలని చెప్పేసి అంటే, సార్ అన్ని న్యాచురల్గానే ఉంటాయి సార్ అని చెప్పేసి పెట్టారు సార్. పెట్టినప్పుడు నేను దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ చూశాను. ఎక్కడే కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మామూలు ఫ్లేవర్స్, చాలా ఫ్లేవర్స్ ఇస్తుంటారు సార్. అంటే మనిషికి నచ్చిన ఫ్లేవర్స్, మ్యాంగో ఫ్లేవర్స్ ఇట్లా కొన్ని ఏదైనా యాడ్ చేస్తుంటారు కానీ దాంట్లో ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేసి బెల్జియన్ చాక్లెట్ అని చెప్పేసి విన్నాను. వాడారా? అసలు వాడారు సార్, వాడారు సార్. ఇక్కడ నేను కూడా డేట్ కూడా రాసుకున్నాను సార్. అమ్మ 15th, ఈ మంత్ 15th తీసుకున్నారు సార్. 15th తీసుకున్నారు. 5 ఉమ్, డేస్ మార్నింగ్ ఒక పూట మాత్రం ఇచ్చాను. ఎందుకంటే ఫస్ట్ ఆమె బాడీకి అలవాటు కావాలని చెప్పేసి 6th డే ఉమ్, నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చాను. తర్వాత నేను ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తున్నాను. నీకేమన్నా అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయా, నువ్వేమైనా పని చేసుకోగలుగుతున్నావు లేదా అంటే చెప్పేసి, లేదు ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి అని చెప్పేసి తనకే తానే ఫోన్ చేసి, నేను చెప్పిన ప్రతిరోజు ఆమె ఫోన్ చేసి చెప్తుంది. నిన్న ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా బావ దగ్గరికి వెళ్ళేసి చూసి ఒకసారి నేను వీడియో తీసుకున్నాను సార్. ఫస్ట్ వీడియో తీసుకున్నాను. ఉమ్, 84 కేజీస్ ఉంది తను. నిన్న ఉమ్, తీసినప్పుడు వీడియో 80 కేజీస్కి వచ్చింది. 4 కేజీస్ తగ్గింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకోటి ఏంటంటే ఆ మొహంలో చాలా మెరుగు కూడా ఉంది సార్. నిజంగా ఇంప్లిమెంట్ అంటే స్కిన్‌లో గ్లో ఉంది. అది కూడా చూశాను. ఉమ్. అందుకని మా బావ ఇప్పుడు వెంటనే ఆ 2 ఆర్డర్ పెట్టేసేయి అని చెప్పేసి అన్నాడు. ఈరోజే ఫోన్ చేశారు. రేపు పెడతాను బావ ఆర్డర్ అని చెప్పేసి చెప్పాను. అయితే నేను ఉమ్. ఒకటైతే చెప్పగలను సార్. ఇది నేను మెడికల్ ఫీల్డ్‌లో చేస్తున్నాను. ఇది వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఇన్ని దాంట్లోకి పనిచేస్తుందంటే నిజంగా ఆశ్చర్యం కాదండి. ఇది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఇది ఎవరైనా వాడొచ్చు సార్. ఎవరైనా మీరు వాడుకోండి. రీసెర్చ్ పేపర్లు అన్ని చదివారు కదా సార్? సార్ నేను రీసెర్చ్ పేపర్‌లో ఆల్రెడీ స్కోపస్ జనరల్ దానిపైనే పాంప్లెట్ పైన ఇచ్చినప్పుడు స్కోపస్ జనరల్ చదివాను. VR4 లేట్‌గా ఎట్లా యూజ్ చేశారు డయాబెటిస్ పేషెంట్‌లు ఇవన్నీ చదివాను సార్ నేను మొత్తం. రీసెర్చ్ ఉమ్. జర్నల్స్‌లో అన్ని చదివానండి. ఇది ఏదో గుడ్డిగా నమ్మాల్సిన ప్రొడక్ట్ అయితే కాదు. 100% అష్యూరెన్స్‌గా వాడొచ్చు సార్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్‌తో. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలండి డేవిడ్ గారు, మీరు సార్. టెస్టిమోనీస్ చెప్పినందుకు. సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కడప థ్యాంక్ యూ. నుంచి మీరు చూశారు కదా క్యాన్సర్ మీద, అదే విధంగా మనకి మిత్రులు చెప్పినట్టు వెయిట్ లాస్ ప్రోడక్ట్ వి ప్రోటెన్ ఇవన్నీ కూడా వాడి మంచి ఫలితాలు పొందారు. వారు స్వయాన మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఉండడం, అన్ని రీసెర్చ్ పేపర్లు కూడా చదివిన తర్వాతే వాడుకోవడం జరిగింది. మరి వారిని మాటల్లో మీరు అందరూ కూడా విన్నారు. మీరు కూడా ఆ రీసెర్చ్ పేపర్లన్నీ కూడా మీకు ఇస్తాం, మీరు కూడా చూసుకోవచ్చు.